జై బజరంగ్ బలి ఫ్రెండ్స్, మీరు తెలుగు జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. కన్యా రాశి వారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసు. ఈరోజు జూన్ 10, 2025 మంగళవారం, జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష చతుర్దశి తేదీ నాడు అనురాధ నక్షత్రంలో సిద్ధ అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజీత్ ముహూర్త సమయం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:49 వరకు ఉంటుంది. రాహుకాలం సమయం మధ్యాహ్నం 3:50 నుండి సాయంత్రం 5:34 వరకు ఉంటుంది. రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు, అడ్డంకులు ఉండవచ్చు. సూర్యోదయ సమయం ఉదయం 5:23, సూర్యాస్తమయం సమయం సాయంత్రం 7:19. దిశాశూలంలో ఉత్తర దిశ గురించి ప్రస్తావించబడింది. ఈరోజు పొరపాటున కూడా ఉత్తర దిశలో ప్రయాణించవద్దు. కన్యా రాశివారు, మీరు కుటుంబంలోని వృద్ధ మహిళ నుండి డబ్బు పొందవచ్చు. ఇదంతా అకస్మాత్తుగా జరగవచ్చు. ఇలాంటివి జరుగుతాయని మీరు ఆశించరు. కష్టపడి పనిచేయడానికి భయపడకుండా లక్ష్యానికి పూర్తిగా అంకితభావంతో ఉండటం వల్ల మీకు విజయం లభిస్తుంది. మీరు విదేశీ పర్యటనను కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీ స్నేహితులలో ఒకరి నుండి మీకు మంచి భాగస్వామ్య ఆఫర్ లభిస్తుంది. ఈ ఆఫర్తో మీ ఆర్థిక పరిస్థితి మరింత బలపడే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కొంచెం ఓపిక మరియు దేవునిపై విశ్వాసం కలిగి ఉండండి. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోండి. ఏదైనా పనిని తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నించడం వల్ల హాని జరగవచ్చు. కుటుంబ ప్రయోజనాల కోసం మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. దానిని చాలా ఆలోచించిన తర్వాత తీసుకోవలసి ఉంటుంది. కొంతమంది ప్రస్తుతం మీ నిర్ణయంతో సంతోషంగా ఉండకపోవచ్చు, కానీ త్వరలో వారు మీ జ్ఞానాన్ని చూస్తారు. విశ్వాసం కలిగి ఉండండి. కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీ ప్రత్యేకత. ఈ రోజు మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న స్నేహితుడితో లేదా సన్నిహితుడితో ఏదైనా పంచుకోవాలనుకుంటారు. ఈ రోజు మీ కోపం మరియు నిరాశ బయటపడనివ్వండి. మాట్లాడేటప్పుడు మీరు కూడా ఒక పరిష్కారాన్ని కనుగొనవచ్చు, కానీ బహిరంగంగా మాట్లాడండి. రోజు చివరిలో మీకు కొన్ని షాకింగ్ వార్తలు రావచ్చు. కొన్ని రహస్యాలు మీకు దుఃఖం మరియు ఆందోళన కలిగిస్తున్నాయి. సమస్య మూలాలను తెలుసుకోవడానికి ఎవరి సహాయం అయినా సహాయపడుతుంది. దీర్ఘకాలంలో మీకు హాని కలిగించే చెడును నివారించండి. ఊహించని బహుమతి ఆర్థిక శ్రేయస్సును తెస్తుంది. దానిని తెలివిగా ఉపయోగించుకోండి. ఈ రోజు మీరు మీ పనిని ఆనందిస్తారు. మీరు తక్కువ ప్రయత్నిస్తారు, కానీ ఫలితం బాగుంటుంది. మీ స్నేహితులు మరియు ప్రియమైనవారు మీకు మంచి సలహా ఇస్తారు. మీ దృష్టిని కేంద్రీకరించి ప్రయత్నిస్తూ ఉండండి. మాట్లాడటం కంటే మౌనంగా ఉండటం మంచిది. చాలాసార్లు ఎక్కువగా మాట్లాడేవారు ప్రపంచం ద్వారా మోసపోతారు. విద్యార్థులకు ఏదైనా పరీక్షలో హాజరు కావడానికి ఇది మంచి రోజు. విజయం మీతో ఉంటుంది. నిపుణులకు మీ కార్యాలయంలో ఇది సానుకూలమైన రోజు అవుతుంది. పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ రోజు జీతం పెంపునకు అనువైన రోజు అని మీరు భావిస్తే, ఈ రోజు మీ ఉన్నతాధికారులతో మాట్లాడటానికి మంచి రోజు. గ్రహాల స్థానం మీ మార్గంలో ఒక పెద్ద అడ్డంకి రాబోతోందని సూచిస్తుంది. ఇది మీ ప్రేమ జీవితం మరియు కెరీర్ రెండింటినీ ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో మీరు మీ భాగస్వామి మాటలు మరియు మాటలకు భావోద్వేగ ప్రతిచర్యలు ఇవ్వకపోవడం ముఖ్యం. బదులుగా వారి ప్రతి సంజ్ఞను నిష్పాక్షికంగా పరిశీలించండి. ఇది సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీ ఆదాయాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు కష్టపడి పనిచేస్తున్నారు. అది త్వరలో ఫలాలను ఇస్తుంది. మీ కెరీర్ ఈ రోజు పూర్తిగా ప్రకాశవంతంగా ఉంటుంది మరియు మీ సామర్థ్యం మీకు ప్రతి చోటా గుర్తింపును అందిస్తుంది. మీరు మీ ఆలోచనలు మరియు ప్రణాళికలను ఫోన్, ఇమెయిల్, చాట్ లేదా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. ఈ రోజు మీరు మీ పనిని ఆనందిస్తున్నారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మరియు వాతావరణం ఈ రోజు చాలా సానుకూలంగా ఉన్నందున మీరు ఈ దశలో ప్రయోజనం పొందుతారు. మీ జీవితం ఇప్పుడు సులభం అవుతుంది. ప్రజలు చెప్పేది వినండి. ప్రజలు దానిని ఇష్టపడతారు మరియు మీరు సరైన జ్ఞానాన్ని కూడా పొందుతారు.
మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి మరియు పూర్తి మనస్సుతో ముందుకు సాగండి. ఈరోజు మీకు శక్తివంతమైన రోజు అవుతుంది. మీకు కొన్ని పని విషయంలో కొంత సమస్య ఉంటుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులు బదిలీ కారణంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు. మీరు సామాజిక రంగాలపై చాలా ఆసక్తి కలిగి ఉంటారు. మీరు స్నేహితులతో పార్టీ మొదలైన వాటిని ప్లాన్ చేసుకోవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించాలి. పోటీ భావన మీ మనస్సులో ఉంటుంది. ఈ రోజు సమస్యలతో నిండి ఉంటుంది. కుటుంబ సభ్యునికి నయం కాని వ్యాధి కారణంగా మీరు నిస్సహాయంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో మీ భాగస్వామితో గడిపిన సమయం మీకు ఉపశమనం ఇస్తుంది. ఈ అతీంద్రియ క్షణాలు మీ కోరికకు కొత్త మలుపు ఇస్తాయి మరియు జీవితంలో ముందుకు సాగడానికి బలాన్ని కూడా ఇస్తాయి. ఈ రోజు మీరు ఇతరుల నుండి సహాయం పొందే అవకాశం ఉంది. ఆకర్షణ విషయానికి వస్తే, మీ బాహ్య సౌందర్యం కంటే మీ అంతర్గత సౌందర్యం అందరినీ ఎక్కువగా ఆకర్షిస్తుంది మరియు అందుకే అందరూ మీ సహవాసాన్ని ఇష్టపడతారు. ఈ సమయం ప్రేమకు శుభప్రదం లాంటిది. మీరు మీ వైపు నుండి కొన్ని ప్రయత్నాలు చేయాలి. దీనితో పాటు ఈ రోజు మీ శుభదిశ తూర్పు. ఖచ్చితంగా ఈ రోజు తూర్పు దిశలో వెళ్ళండి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు ఒక బిచ్చగాడికి ఎర్రటి వస్త్రాన్ని బహుమతిగా ఇవ్వండి. మీకు వివాహ ప్రతిపాదన వస్తుంది.